హాయ్ వీవర్స్, ఈరోజు మనం 7th క్లాస్లోని సెకండ్ చాప్టర్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ గురించి నేర్చుకుందాం. హాయ్ వీవర్స్, ఈరోజు మనం సెకండ్ చాప్టర్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం కదా. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ 6th క్లాస్లో మనం నేర్చుకొని ఉన్నాము. కాబట్టి 6th క్లాస్లో వచ్చేటికి మనకి ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ గురించి నేర్చుకొని ఉన్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మల్టిప్లికేషన్స్ గురించి చూద్దాం. మల్టిప్లికేషన్స్లో వచ్చేటప్పటికి ఫస్ట్ పిక్టోరియల్ గ్రాఫ్స్ గురించి ఉంటుంది. పిక్చర్స్ ఆల్రెడీ మనకి ఫ్రాక్షన్స్లో డయాగ్రామ్స్ అనేవి ఐడియా ఉంది. ఇది ఏమవుతుంది, టోటల్ పార్ట్స్, షేడెడ్ పార్ట్స్ బై టోటల్ పార్ట్స్ కదా. సో దిస్ ఈజ్ 2/3. ఇక్కడ 2/3 అన్నవి 3 ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మ్యాచింగ్ చేయాలండి. విచ్ ఆఫ్ ద డ్రాయింగ్స్ A to D షో అని ఇచ్చాడు. 1 2 3 4 5 4 ఇచ్చారు కదా. వీటిల్లో ఏ ఫిగర్కి ఏ నెంబర్ అనేది మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. 2 × 1/5 అన్నాడు. అంటే 2 డయాగ్రామ్స్ ఉంటాయి. 1/5 ఉన్న పిక్చర్స్. సో ఇక్కడ డి ఆప్షన్ చూడండి. 1 పార్ట్ ఈజ్ షేడెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేటికి డీకి మ్యాచింగ్ చేస్తాము. 2 × 1/2 అన్నారు. సో బీకి మ్యాచ్ అవుతుంది. 3 × 2/3 అంటే ఏకి మ్యాచింగ్ అవుతుంది. ఫోర్త్ వన్ 3 × 1/4 సో సికి మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా మనం మ్యాచింగ్ అనేది చేస్తాం. అదేవిధంగా సెకండ్ సెక్షన్ చూసుకున్నట్లయితే సమ్ పిక్చర్స్ A to C అనేవి ఫిగర్స్కి రిలేటెడ్గా ఇచ్చాడు. ఇక్కడ కాకపోతే ఏంటంటే సమ్ ఆన్సర్ రెండు ఇచ్చేసాడు. ఆ పిక్చర్స్ అనేవి దేనికి మ్యాచ్ అవుతాయో చూసుకోవాలి. ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఉంటాయంట. 1/5 పార్ట్ అనేది ఇచ్చాడు. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ మల్టిప్లికేషన్, డినామినేటర్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో 3 × 1/5 అంటే 3/5 అవుతుంది. సో 3/5 అనేది మనకి ఎక్కడ రిలేషన్ ఉంది, 1/5 ఇది. ఓకే, దీని నుంచి ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 3/5. సో దీనికి ఫస్ట్ వన్ సికి మ్యాచ్ అవుతుంది. 2 × 1/3 సో ఏకి మ్యాచ్ అవుతుంది. అలానే 3 × 3/4 = 1/4 అన్నాడు. అంటే బీకి మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా మ్యాచింగ్ అనేది మనం చేస్తాం. థర్డ్ వన్ వచ్చేటికి మల్టిప్లై అండ్ రెడ్యూస్ టు లోయెస్ట్ ఫామ్ అన్నాడు. కన్వర్ట్ ఇంటూ మిక్సర్ ఫ్రాక్షన్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ సమ్స్ అనేవి చూసాం కదా. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ థర్డ్ సెక్షన్ నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను. టైం లెంతీ అవుతుందని, వీడియో అనేది లెంత్ అవుతుందని చెప్పి నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 7 × 3/5 అనేది మనకి ఇచ్చిన సమ్ అవుతుంది. సో న్యూమరేటర్స్ని ఇలా రాసుకున్నాం. 7 × 3/5 దట్ ఈజ్ ఈక్వల్ 21/5 మనకు ఆల్రెడీ తెలుసు. దీన్ని ఏమవుతుంది, 21/5ని మిక్సర్ ఫ్రాక్షన్లోకి మార్చమన్నారు. అంటే ఏం చేయాలి, 21/5 చేసుకుంటే కోషెంట్, ఓకేనా, రిమైండర్ అనేది మనం పైన రాస్తాము. దీన్ని 5 అలానే ఉంటుంది. సో 4/1/5గా కన్వర్ట్ చేయొచ్చు. అలానే మిగతా సమ్స్ అన్ని చేయబడి చూడండి. ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్స్ చేస్తే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా థర్డ్ సెక్షన్ అనేది కూడా మొత్తం కంప్లీట్ అవ్వచ్చు. ఓకేనా, అలానే ఫోర్త్ సమ్ని కనుక చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, షేడింగ్ చేయమన్నాడండి. హాఫ్ ఆఫ్ ఈచ్ బాక్స్, హాఫ్ ఆఫ్ ద సర్కిల్స్ ఇన్ బాక్స్ ఏ అన్నాడు. ఏలో మనకి ఇక్కడ 4 రోస్ ఇచ్చాడు, 3 కాలమ్స్ ఇచ్చాడు. 1/2 అన్నాడు. అంటే ఒక ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, 4 లైన్స్ ఉన్నాయి కదా మొత్తం. సో 2 లైన్స్ మొత్తం కూడా సర్కిల్ కలరింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. హాఫ్ ఆఫ్ ద సర్కిల్స్ షేర్ చేయమన్నాడు. అలానే 2/3 ఆఫ్ ద ట్రయాంగిల్స్ అన్నాడు. 2/3 అంటే ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు. సో 2 లైన్స్ అనేవి షేడింగ్ చేయాలి. అలానే 3/5 అన్నాడు కదా. 1 2 3 4 5 ఇలా 5 లైన్స్ ఉన్నాయి. కాబట్టి 1 2 3 స్టాండింగ్ లైన్లో 3 లైన్స్ అనేవి సర్కిల్ షేడింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఫోర్త్ సమ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ సమ్ని కనుక చూసినట్లయితే ఫైండ్ హాఫ్ ఆఫ్ 24, హాఫ్ ఆఫ్ 46 అలా ఇచ్చారు. ఒకసారి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫిఫ్త్ వన్లో వచ్చేటికి ఫస్ట్ వన్ హాఫ్ అంటే ఏంటంటే మనకి ఇంటూ అనమాట. హాఫ్ × 24 దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇలా వస్తుంది. అలానే మిగతా సమ్స్ కూడా చేసేయటం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు ఒకసారి పాస్ చేసుకొని వీడియో ఒకసారి క్లియర్గా చూడండి. ప్రతి ఒక్క సమ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఓకేనా, అలానే 6th సమ్ కూడా వచ్చేటికి మిక్సర్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారండి. మళ్ళీ మిక్సర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. 3 × 5 1/5 ఇచ్చారు. మిక్సర్ ఫ్రాక్షన్లో ఇచ్చిన నెంబర్ని మనం ఇది
హోల్ నెంబర్ కదా, న్యూమరేటర్ బై డినామినేటర్. 5 5s 25 ప్లస్ 1 26/5. ఈ విధంగా మనం ఇంప్రూవ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకొని న్యూమరేటర్స్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాము. దాన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తాం. 78/5 అంటే 5 టేబుల్లో 78 డివిజన్ చేస్తే కనుక మీకు 15 5s 75 అవుతుంది. 3 రిమైండర్ వస్తుంది. సో ఈ విధంగా రాయటం జరుగుతుంది. అలా 6th సమ్ మొత్తం కూడా 6th సెక్షన్ మొత్తం కూడా చేయడం జరిగింది. అలానే 7th సమ్లో కనుక చూసుకున్నట్లయితే హాఫ్ ఆఫ్ 2 3/4 అని ఇచ్చారు. అంటే ఇక్కడ రెండు కూడా మనకి ఫ్రాక్షన్స్లో వచ్చినాయి. సో ఇట్లా న్యూమరేటర్ మల్టిప్లికేషన్ చేస్తాం, డినామినేటర్ మల్టిప్లికేషన్ చేసుకుంటాము. వచ్చిన ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మిక్సర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. అలానే ఇది కూడా ఈ సెక్షన్ మొత్తం కూడా ఇలా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 2.1లో 8th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. విద్య అండ్ ప్రతాప్ వెంట్ ఫర్ ఏ పిక్నిక్. దేర్ మదర్ గేవ్ దెమ్ ఏ వాటర్ బాటిల్ దట్ కంటైన్ 5 liters ఆఫ్ వాటర్. వాళ్ళ అమ్మ ఇచ్చిన వాటర్ బాటిల్లో మొత్తం ఎంత క్వాంటిటీ ఉంటుంది? 5 liters ఆఫ్ వాటర్ ఉంటుంది. అయితే విద్య 2/5 వాటర్ అనేది యూస్ చేసేసింది. ప్రతాప్ వచ్చేటప్పటికి రిమైనింగ్ వాటర్ తాగాడు. అయితే ఎంత విద్య డ్రింక్ చేసింది, అలానే ఏ క్వాంటిటీ ఫ్రాక్షన్లో ప్రతాప్ అనేవాడు డ్రింక్ చేశాడు అనేది మన క్వశ్చన్. ఇక్కడ మనం ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన క్వాంటిటీ ఏంటి? టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ఏ బాటిల్ వచ్చేటప్పటికి 5 liters అండి. వాటర్ కన్జ్యూమ్డ్ విద్య వచ్చే 2/5 ఆఫ్ ద టోటల్ వాటర్. సో ఈ విధంగా క్యాన్సిల్ చేస్తే విద్య కన్జ్యూమ్డ్ 2 liters ఆఫ్ వాటర్ తాగేసింది. వాటర్ కన్జ్యూమ్ బై ప్రతాప్ అనేసరికి 1 - 2/5 చేస్తాం. సో 1 - 2/5 చేస్తే 5 బారోయింగ్ చేసుకుంటాం. మామూలుగా ఫ్రాక్షన్లో మైనస్ చేస్తాం కదా, 5 - 2/5 అవుతుంది, అంటే 3/5. సో ప్రతాప్ వచ్చేటప్పటికి 3/5 ఆఫ్ ద వాటర్ని డ్రాంక్ చేశాడు అనమాట. ఈ విధంగా ఈ వర్డ్ ప్రాబ్లం అనేది మనం కంప్లీట్ చేయొచ్చు.